హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఫౌజీ పిల్ల. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? సో మొన్న వెయిట్ లాస్ అవ్వడం ఈజీ అని ఒక వీడియో అయితే పెట్టేశాను. చాలామంది అంత ఈజీ ఎలా చేస్తానని అడిగారు. సో నేను 1 మంత్ వెయిట్ లాస్ ఛాలెంజ్ పెడదాం అనుకుంటున్నాను. ప్రజెంట్ నా వెయిట్ 78 ఉండే. సో నేను ఈ 1 మంత్లో ఎన్ని కేజీస్ నా డైలీ రొటీన్లో నేను తగ్గగలనో చెప్తున్నాను. సో మార్నింగ్ నేను 4:30కే లెగుస్తాను, 5కి, ఎందుకంటే 5:15 కల్లా మేము పీటీకి వెళ్ళాలి. సో పీటీకి వెళ్ళే వీడియో పెట్టగలను, కానీ పీటీలో ఏం చేసిన వీడియో నేను పెట్టలేను, మాకు మొబైల్ ఎలా ఉండదు కాబట్టి. సో పీటీ నుంచి వచ్చేసరికి నా ఫేస్ చూస్తే మీకు తెలుస్తుంది నేను ఎంత రన్నింగ్ చేసి ఉంటాను. మినిమం 3 కిలోమీటర్స్ రన్నింగ్ చేస్తాను, హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేస్తాను. మేము మీలా చేయలేము కదా అని అనుకుంటే మాత్రం వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ 5 కిలో వాక్ అయితే మీరు చేయగలరు, ఎవరైతే రన్నింగ్ చేయలేరో వాళ్ళు. అండ్ ఎక్సర్సైజ్, నార్మల్ ఎక్సర్సైజ్ చేయండి, కార్డియో అవన్నీ చేయకపోయినా. సో నాకు బ్రేక్ఫాస్ట్ టైంకి వచ్చేసరికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూసారా. సో ఇవన్నీ తీసుకువెళ్ళిపోతున్నాను అనుకోకండి, అంత సీన్ లేదు. 2 eggs, ఒక వాటర్ మెలన్. ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మాత్రం మీరు తక్కువ ఫుడ్డే క్యారీ చేయాలి, తక్కువ ఉండాలి, ప్రోటీన్ ఎక్కువ ఉండాలి. అలా నేనైతే ఇవే తీసుకుంటాను. నాకు ప్రోటీన్ విత్ లో క్యాలరీ ఫుడ్ అంటే నాకు ఇవే గుర్తొస్తాయి. వాటర్ మ్యాండేటరీగా నేను ఎక్కువ వాటర్ తాగుతాను, నాకు వితౌట్ వాటర్తోనైతే నా డే కంప్లీట్ అవ్వదు. సో ఇదంతా రన్నింగ్ అయిపోయినాక మళ్ళీ క్లాస్కి వెళ్ళాలి కదా, 5 నుంచి 7కి వస్తాను రన్నింగ్ చేసి. హాఫ్ అన్ అవర్లో రెడీ అయ్యి స్నానం చేసి తినేసిన తర్వాత మళ్ళీ 7:30కి డ్యూటీకి వెళ్ళిపోవాలి. డ్యూటీ నుంచి 1 గంటకు వచ్చాను. 1 గంటకు రాగానే ఫస్ట్ ఫుడ్ తినాలి, ఆకలి వేస్తుందని. చూసారా నా ఫుడ్ 100 grams రైస్లో ఎక్కువ దాల్, ఎగ్స్, ఒక సబ్జీ పెట్టుకున్నట్టు చూసుకుంటానమాట. సో ఇదే మా మెస్ దగ్గర టీవీ కూడా ఉంటుంది. టీవీ చూస్తూ తినండి అని చెప్పేసి, బట్ మనం మొబైల్ తింటేనే సరిపోద్ది, మొబైల్ చూస్తేనే సరిపోద్ది అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకున్నామా 2 hours, మళ్ళీ వర్కింగ్ ఉంటుంది మాకు. ఆ వీడియో నీకు పెట్టలేదు. 2:30కి వర్కింగ్ తర్వాత మళ్ళీ రన్నింగ్కి వెళ్ళిపోయాను. 4 నుంచి 5 వరకు నా మినిమం 1 hour ఎక్సర్సైజ్ రన్నింగ్ ఉంటుంది ఖచ్చితంగా. మీరు రన్నింగ్ చేసుకోకపోతే, ఇప్పటికే చెప్తున్నాను కదా, రన్నింగ్ చేసుకోకపోతే ఖచ్చితంగా వాకింగ్ చేయండి, జిమ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయాలి, డైట్తో పాటు ఎక్సర్సైజ్ చేస్తేనే అవుద్ది. సో నైట్ డిన్నర్కి వచ్చేద్దామా? ఉదయం మధ్యాహ్నం కంట్రోల్ చేసి నైట్ ఇంత ఫుడ్ తింటే నువ్వేం సన్నం అవుతావు, అంతే కదా, నిజం అది. ఇంత ఫుడ్ తింటే ఎవరూ సన్నం అవ్వలేరు. అందుకే నేను ఇవేవి తిన్ననమాట. సో నేను ఓన్లీ ఫ్రూట్స్ తింటాను. నైట్ పపాయ, ఒకరోజు వాటర్ మెలన్, నాకు నచ్చే ఆప్షన్ నేను ఎంచుకుంటాను అనమాట. సో ఈరోజు వాటర్ మెలన్ టర్న్, నైట్ వాటర్ మెలన్ తినేసి మళ్ళీ ఒక 1 లీటర్ వాటర్ తాగేసి ఫుల్గా పడుకుడిపోయాను. ఇది నా డే. సో నేను 1 వీక్ తర్వాత మళ్ళీ వెయిట్ అప్లోడ్ చేస్తాను, ఎంతకు తగ్గానని చెప్పి. మొబైల్లో స్టెప్ కౌంటర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే మనం ఎన్ని స్టెప్స్ చేసామని దాన్ని బట్టి తెలుస్తుంది. సో అది ప్రమోషన్ కాదు, మనకున్న సబ్స్క్రైబర్స్కి ప్రమోషన్స్ రారు కూడా అనమాట. సో నా యాప్లో నేను చూసాను ఈరోజు అన్ని స్టెప్స్ కౌంట్ చేశాను, 25,107.